అమెరికా కాబోయే అధ్యక్షుడు కెనడా మాజీ ప్రధాని మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అవకాశం దొరికినప్పుడల్లా ట్రంప్ కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా విలీనం చేయాలంటూ చెప్తున్నారు. ఇటీవల కెనడా ప్రధానిగా ట్రూడో రాజీనామాపై స్పందించిన ట్రంప్ ఆర్థిక శక్తిని ఉపయోగించి కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా మారుస్తామన్నారు. అయితే దీనిపై ట్రూడో ఘాటుగా స్పందించారు. ఆర్థిక శక్తిని ఉపయోగించి తమ దేశాన్ని విలీనం చేసుకోలేరని ట్రంప్ ను ట్రూడో హెచ్చరించారు. అంతేకాదు కెనడా ప్రజలు బలవంతులని, ట్రంప్ బెదిరింపులకు తలొగ్గేది లేదన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ట్రంప్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. అధికారం చేపట్టక ముందే తన పాలన ఎలా ఉండబోతుందో ప్రపంచానికి రుచి చూపిస్తున్నారు. ఇప్పటికే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతారని స్పష్టం చేసిన ట్రంప్ అక్కడ వలసదారులను తిరిగి పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు పలు దేశాలపై సుంకాలు విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాకు కెనడా, మెక్సికో నుంచి ఎక్కువగా వలసలు వస్తున్నాయని ట్రంప్ పదే పదే చెబుతున్నారు. కెనడా నుంచి అక్రమ వలసల నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. కెనడాపై భారీ సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. దీంతో వెంటనే కెనడా ప్రధాని అమెరికా వెళ్లి ట్రంప్తో భేటీ అయ్యారు. అయితే ఆ భేటీ అనంతరం ట్రంప్ కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా విలీనమవ్వాలంటూ సూచించారు. అంతేగాక కెనడాకు అమెరికా భారీగా రాయితీలిస్తోందని, మరోవైపు వలసలు కూడా తక్కువగా వస్తున్నాయని, దీంతో అమెరికాలో విలీనమైపోవాలని ట్రంప్ స్వయంగా ట్రూడోతోనే చెప్పారు. అంతేకాక కెనడా ప్రజలు కూడా అమెరికాలో విలీనమయ్యేందుకే మొగ్గు చూపుతున్నారంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి కెనడా, అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇక సమయం దొరికినప్పుడల్లా ట్రంప్ కెనడా విలీనంపైనే మాట్లాడుతున్నారు. కెనడాను అమెరికాలో విలీనం చేసేందుకు అవసరమైతే ఆర్థిక శక్తిని కూడా ఉపయోగిస్తారంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ట్రంప్ వ్యాఖ్యలపై కెనడా మాజీ ప్రధాని ట్రూడో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అవకాశం దొరికినప్పుడల్లా కెనడాను అమెరికాలో విలీనం చేయాలంటూ చెప్తున్న ట్రంప్కు ట్రూడో చురకలంటించారు. గతంలో ట్రంప్ వ్యాఖ్యలకు ట్రూడో కౌంటర్ ఇచ్చినా సరైన రీతిలో స్పందించలేదని అపవాదును ట్రూడో మూటకట్టుకున్నారు. అయితే ఇటీవల అధికార లిబరల్ పార్టీకి ప్రధానిగా రాజీనామా చేస్తున్నట్లు ట్రూడో ప్రకటించారు. ట్రంప్నకు ట్రూడో సరైన కౌంటర్ ఇవ్వలేదని కెనడాలో ఆయనపై ప్రజలు మండిపడుతున్నారు. ట్రూడో రాజీనామాపై స్పందించిన ట్రంప్ కెనడా అమెరికాలో విలీనంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీకు మీరుగా గీసిన గీతను చెరిపేయండి. అమెరికాకు కెనడా రాష్ట్రంగా అవతరిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ నిర్ణయం జాతీయ భద్రతకు కూడా మంచిదంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. దీంతో పాటు సైన్యంపై కెనడా పెట్టే ఖర్చుపైన ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. కెనడాకు తగినంత సైన్యం లేదని, సైన్యం కోసం అమెరికా మీద ఆధారపడతారని, అంతా బాగానే ఉంది. కానీ తమ సైన్యాన్ని ఉపయోగించుకున్నందుకు కెనడా తమకు డబ్బులు చెల్లించాల్సి వస్తుందని, ఇది చాలా అన్యాయం కదా అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. కెనడా అమెరికాలో రాష్ట్రంగా విలీనం చేసేందుకు సైన్యాన్ని ఉపయోగిస్తారా అనే ప్రశ్నకు ట్రంప్ సమాధానమిచ్చారు. సైనిక శక్తి లేకుండా ఆర్థిక శక్తిని ఉపయోగించి కెనడాను విలీనం చేసుకుంటామంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ కామెంట్లపై కెనడా మాజీ ప్రధాని ట్రూడోతో పాటు అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక శక్తిని ఉపయోగించి దేశాల్ని విలీనం చేసే అవకాశం లేదని ట్రూడో సూచించారు. రెండు దేశాల్లోని కార్మికులు, సంఘాలు ఒకరికొకరు అతిపెద్ద వాణిజ్యం, భద్రతా భాగస్వామిగా ఉండడం వల్ల ప్రయోజనం పొందుతాయని అభిప్రాయపడ్డారు. ఇక ట్రూడోకు మద్దతుగా కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ నిలిచారు. డొనాల్డ్ ట్రంప్ బెదిరింపుల నుంచి కెనడా వెనక్కి తగ్గబోదని ట్రంప్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తమ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, కెనడా ప్రజలు బలవంతులని, బెదిరింపుల నేపథ్యంలో తాము ఎప్పటికీ వెనక్కి తగ్గమని ట్రంప్ను హెచ్చరించారు.